ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం నారద మహామునిచే చెప్పబడిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం చూద్దాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది నారద మహామునిచే చెప్పబడిన నారద పురాణంలో ఉన్న సంకటనాశన గణేశ స్తోత్రం. ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. దేవతలందరిచే పూజింపబడేవాడు, గౌరీతనయుడు అయిన గణేశుని ఆయురారోగ్యాలను, సకల కోరికలను నెరవేర్చమని భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను. వక్రంగా ఉండే తొండము కలవాడు, ఒకే దంతము కలవాడు, ముదురు గోధుమ రంగు కన్నులు కలవాడు, ఏనుగు ముఖం వంటి ముఖం కలవాడు, పెద్దదైన ఉదరం కలవాడు, భారీ శరీరం కలవాడు, విఘ్నాలను తొలగించేవాడు, ధూమ్రవర్ణం కలవాడు, చంద్రుని శిరస్సుపై ధరించేవాడు, విఘ్నాలకు నాయకుడు, దేవగణములకు అధిపతి, ఏనుగు ముఖం కలవాడు. ఈ 12 నామాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానం కోరుకునే వారికి జ్ఞానం, ధనధాన్యములు కోరేవారికి ధనధాన్యాలు, పుత్ర సంతానం ప్రాప్తి కోరేవారికి పుత్ర సంతానం, మోక్షం కోరేవారికి మోక్షం సిద్ధించును. ఈ స్తోత్రాన్ని 6 నెలల పాటు జపించే వారికి కోరిన ఫలములు లభించును. 1 సంవత్సర కాలం జపించిన వారికి అనుకున్న పనులలో తప్పనిసరిగా విజయం లభించును. అదేవిధంగా ఈ గణేశ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో రాసి 8 బ్రాహ్మణులకు దానం చేసిన ఎడల వినాయకుని ఆశీస్సులతో విద్యా జ్ఞానం లభించును. ఓం గం గణపతయే నమః.